ఆ గ్రామాల్లో ఎస్టీలు లేరు. ఆ ఊళ్ళలో ఉన్నవారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఎస్టీ కాదు. కానీ గ్రామ సర్పంచ్ రిజర్వేషన్ మాత్రం ఎస్టీ వర్గానికి రిజర్వ్ అయింది. ఫలితంగా గ్రామాల్లో ఎన్నికల సందడి లేకుండా పోయింది. దీనికి తోడు ఏజెన్సీలోని పలు గ్రామాలు సర్పంచ్ లేని గ్రామాలుగా మిగిలిపోనున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని కల్ములోనిపల్లి, కుమ్మరోనిపల్లి, ప్రశాంత్ నగర్, బీకే లక్ష్మాపూర్, వంగురోనిపల్లి గ్రామాలు స్వయం పాలనకు నోచుకోవడం లేదు. గ్రామంలో ఎస్టీలు లేకపోవడంతో గతంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉండటంతో ఆయా గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఏజెన్సీలో గిరిజను లేని గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్రాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ గెజెట్లో లేని 5 గ్రామ పంచాయతీలను ఎస్టీలకు ప్రకటించడం వల్ల సర్పంచ్ ఎన్నికలు జరగడం లేదని చెబుతున్నారు. గిరిజనులు లేని గ్రామ పంచాయతీల రిజర్వేషన్లను ఎస్సీ, బీసీలకు కేటాయించి వెంటనే ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ 5 గ్రామాలు 2018లో కొత్త పంచాయతీలుగా ఏర్పడ్డాయి. 2019లో నిర్వహించిన మొదటి సాధారణ ఎన్నికల్లో ఆయా గ్రామాలు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. అయితే ఈ 5 గ్రామాల్లో ఒక్కరు కూడా ఎస్టీ కుటుంబాలకు చెందినవారు లేరు. రిజర్వేషన్లు మార్చాలని అధికారులకు మొరపెట్టుకున్నా ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించినా ఫలితం లేకపోయింది. ఏజెన్సీ ఏరియా పరిధిలో ఉండటంతో తాము చేసేదేమీ లేదని అధికారులు చేతులెత్తేశారు. ఫలితంగా గత పంచాయతీ పోరులో పోటీ చేసే అభ్యర్థులు లేక ఎన్నికలు నిర్వహించలేదు. ఈ 5 గ్రామాలకు సర్పంచులు లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. అయితే సదరు అధికారులకు అప్పటికే ఇతర శాఖల బాధ్యతలు ఉండటంతో గ్రామాల్లో పర్యవేక్షణ కురవడింది. ప్రత్యేక అధికారులు అందుబాటులో ఉండక సర్పంచ్ పదవులకు నోచుకోక ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మా గ్రామంలో ఇప్పటికీ 2 సార్లు కూడా స్థానిక ప్రభుత్వం లేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా 2025లో నిర్వహించబోతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా గ్రామంలో 1114 ఓట్ల చిల్లర ఉన్నాయి. అక్కడ ఎస్టీ వాళ్ళు ఎవరు లేనప్పటికీ కూడా వాళ్ళ పేరు మీద 4 వార్డులు రిజర్వేషన్ చేయడం జరిగింది ఎస్టీలకు. మిగతా 4 వార్డులు జర్నల్ చేయడం జరిగింది. కానీ 4 వార్డులు ఎన్నికలు జరిగినప్పటికీ డిప్యూటీ సర్పంచ్ని ఎన్నుకోవడానికి అవకాశం లేదు. మరి అదేవిధంగా సర్పంచ్ లేకపోవడం వల్ల గ్రామ సమస్యలు పరిష్కారం కావలేక ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతున్నది. మాకు ఈడ లక్ష్మాపూర్ బీకే గ్రామంలో ఎస్టీలో ఉన్నాం. 618 ఓట్లు ఉన్నాయి. మాకు ఎస్సీ రిజర్వేషన్ కావాలని అడుగుతున్నాం. అక్కడ ఎస్టీ వాళ్ళకు వచ్చింది రిజర్వేషన్, ఎస్టీ వాళ్ళకు వచ్చింది. ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించి మాకు 4 వార్డులకు ఎలక్షన్ జరిపి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. గత పంచాయతీ ఎన్నికల నుంచి పదవీకాలం పూర్తయ్యే వరకు సర్పంచులు లేకుండానే గడిచిన ఈ గ్రామాల్లో ఈసారి కూడా అదే పరిస్థితి కొనసాగనుంది. ఆయా గ్రామాల్లో ఎస్టీలు ఎవరూ లేకపోయినా అదే రిజర్వేషన్ కొనసాగితే ఇక ఎప్పటికీ గ్రామాలకు సర్పంచ్లు ఉండరన్న ఆందోళన గ్రామస్తుల్లో నెలకొంది. సర్పంచ్లు లేకపోవడంతో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని, అభివృద్ధి పనుల ఊసే ఉండటం లేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ మార్చాలని అధికారులను కోరుతున్నారు. అసలు ఎస్టీలు అనేటోళ్ళే ఒక్కరు కూడా లేరు, ఒక్క ఓటర్ కూడా లేడు. అయినప్పటికీ కూడా దాన్ని ఏజెన్సీగా ప్రకటించింది ప్రభుత్వం. గత 15 సంవత్సరాల నుంచి ఎన్నికలు నడవడం లేదు, సర్పంచ్ ఎన్నికలు. అయితే ఇట్లన్నా పెడతారేమని చెప్పి ఎన్నికలను బహిష్కరించడం జరిగింది. బహిష్కరించినప్పటికి కూడా ప్రభుత్వం అట్లే ఉంచి స్పెషల్ ఆఫీసర్ తోటి నడిపిస్తుంది. దానివలన స్పెషల్ ఆఫీసర్ వలన అభివృద్ధి మొత్తం కుంటుబడిపోతుంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నిజంగా అక్కడ ఒక్కరు కూడా ఎస్టీ ఓటర్ లేనప్పుడు దాన్ని ఎందుకు ఏజెన్సీ చేసిర్రు? సరే, ఏదో చట్టాలు మీకు ఆ చట్టం ఉంది, ఈ చట్టం ఉందని చేస్తున్నారు. మరి చేసినప్పుడు వాళ్ళు లేని క్రమంలో వేరే వాళ్ళకన్నా ఇస్తే ఎస్సీకి కానీ లేదా బీసీలకు అవకాశం ఇవ్వాలి కదా అక్కడ సర్పంచ్గా ఉండడానికి. ఎవరు ఉండకుండా స్పెషల్ ఆఫీసర్ని పెడితే ఇదేం ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం అంటే ప్రజలతోటి ఎన్నికలు కావాలి కానీ ఎన్నికలు లేకుండా ఉంటే ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? రిజర్వేషన్ ఎస్టీగా ఉంది సార్. ఇంతవరకు ఇక్కడ ఎస్టీ లేరు. మాది మొత్తం ఎస్సీ, తర్వాత బీసీ ఉంటారు సార్. మేము ఎలక్షన్లో మాకు స్పెషల్ ఆఫీసర్ మాకు పరిపాలన ఉంటుంది. ఈ ఊరు మొత్తం కుంటుబడిపోతుంది. మాకు అభివృద్ధి లేదు సార్. మాకు కావాల్సింది ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్లు కాబట్టి మాకు సర్పంచ్గా మేము ఎస్సీలుగా అవకాశం ఉంటే మేము ఎలక్షన్ జరుపుకోవడానికి రెడీగా ఉన్నాం సార్. మేము మొత్తం మీద అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న నల్లమల ఏజెన్సీ ప్రాంతంలోని ఈ పల్లెల్లో రిజర్వేషన్లను మార్చి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రజా ప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.